నువ్వెందుకు తూలావు? మీరే కదా అత్తయ్య తూగిన వాళ్ళు అన్నారు. ఈ తింగిరి మాటలే వద్దనేది. నువ్వు గిరి వెళ్ళి మీ నాన్నకి విషయం చెప్పి ఆ ఇంటి తాలూకు పేపర్లు తీసుకురండి. ఎందుకు? పెద్దరికంగా ఉంటుంది. అవసరం లేదు. అదే అదే ఎప్పుడన్నా అడుగుతున్నాను. నోర్మై నమస్తే స్వామి. ఆ సీనుడిగా సీనా? ఏ సీన్ స్వామి? నా పేరు అగ్ని. మూర్ఖుడా, నేను నిన్ను కూర్చోమని అచ్చు తెలుగులో చెప్పాను రా. ఏటో స్వామి, నాకేం వినబట్టం లేదు, కనబట్టం లేదు. అంత గందరగోళంగా ఉంది. విషయం సూటిగా చెప్పరా. ఏం లేదు స్వామి. ఏమీ లేకపోతే ఎందుకొచ్చినట్టు? మాట వరుస అన్నాను స్వామి. ఏం ఎందుకు లేదు, మా ఇంట్లో దెయ్యం ఉంది స్వామి. రాత్రి నాకు కనిపించింది. దగ్గరికి రా. కళ్ళు బాగా తెరు. నన్నే చూడు, తీక్షణంగా చూడు. దెయ్యం మీ ఇంట్లో లేదు. నా కంట్లో ఉందా స్వామి? నాతోనే ఎటకారమా? స్వామి స్వామి, మీతో ఎటకారం చేసే ధైర్యం నాకుంటే రాత్రికి రాత్రి ఇల్లు వదిలేసి స్టేషన్లో పడుకొని తిన్నగా మీ దగ్గరికి ఎందుకు వస్తాను స్వామి? ఎంతకీ దెయ్యం లేదంటారా స్వామి? ఇంట్లో స్వామి. నువ్వు చూసావా? నా కళ్ళతో నేను చూశాను స్వామి. బేసిక్గా పోలీస్ ఆఫీసర్ని కదా, నా చూపులు చాలా చురుగ్గా ఉంటాయి స్వామి. మరి నాకైతే కనబడటం లేదే. ఉండు. అదెక్కడ పెడతావు స్వామి? నీ కొంచెం ఎటకారం ఎక్కువే రోయ్. ఎటకారమా పాడా? ఏదో కంగారులో అడిగానండి. ముందుకురా. కళ్ళు బాగా తెరు, నన్ను చూడు. కనిపించడం లేదే. అంతా నీ భ్రమై ఉంటుంది. స్వామి, మీరు కోపాడినంటే ఓ మాట చెప్పు. ఏం లేదు స్వామి, కళ్ళల్లో అగ్గిపొలలు కాగడాలు పెట్టి చూస్తే ఏం కనిపిస్తుంది స్వామి? నీకు జ్వరం వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ ఏం చేస్తాడు రా? టార్చ్ లైట్ వేసి నాలుగు చూపించమంటాడు. అప్పుడు నువ్వు ఇలాంటి లత్కోర్ ప్రశ్నలు లేకుండా ఏదిలాగా అని నోరు తెరిచి నాలుగు చూపిస్తావా లేదా? అర్థమైంది స్వామి. ఏమర్థమైందిరా? మామూలు వైద్యుడికి బోధ వైద్యుడికి పెద్ద తేడా లేదని. అర్థమైంది కదా, మూసుకొని వెళ్ళు. దెయ్యం లేదు, గీయం లేదు. ఎవరో నిన్ను ఏడిపించడానికి చేశారు. స్వామి, మీరు నమ్మట్లేదు. గజ్జల సౌండ్ విన్నాను, కుర్చీ కిర్రుకిర్రుమని శబ్దం విన్నాను. అంతెందుకు స్వామి, ఆ దెయ్యానికి ఒక కాలు కూడా లేదు. నిజం స్వామి, ఒకే పాదం ఉంది. గజ్జల సౌండ్ కూడా కుంటుతున్నట్టుంది. చిన్నప్పటి నుంచి ఒంటుకొని దెయ్యం గురించో రాక్షసు గురించో విన్నాను. ఇలా ఒంటుకొని దెయ్యం గురించి ఇదే విన్నాం స్వామి. నన్ను నమ్మండి. ఇల్లు ఎంత దూరం రా? బండి మీద వెళ్దాం స్వామి, లేదంటే టాక్సీని పిలుస్తా. నేను అడిగిన దానికి తిన్నగా సమాధానం చెప్పడం నేర్చుకోరా అకుపక్షి. ఇల్లు ఎంత దూరం అని అడిగా, ఎలా వెళ్దామని అడగలేదురా. 4 కిలోమీటర్లు ఉంటుంది స్వామి. సరే పద. ఇదిగో మళ్ళీ చెప్తున్నా, మీ ఇంట్లో దెయ్యం లేదు. నా తృప్తి కోసం ఒకసారి రండి స్వామి. స్వామి,
పసుపు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, నిమ్మకాయ ఇలాంటివి ఏమైనా కావాలి స్వామి? మనం వంట చేయడానికి వెళ్ళటం లేదురా, విసిగించుకుంటా పద. స్వామి మీరు డుర్ అని అనుకుంటే చివరిగా ఒక చిన్న ప్రశ్న. పర్వాలే ఏడు. మీరు ఇంతకు ముందు గేదెలు ఏమైనా కాసేవారా? ఎందుకులేండి, మీకు డుర్రే కరెక్ట్. డుర్రే కరెక్ట్. రండి రండి. ఇదే సుబ్రహ్మణ్యం, ఎలా ఉంది? యాజ్ ఇట్ ఈస్ గా ఇలాగే ఉంచాలా లేదంటే? ఎక్స్టీరియర్ లుక్ మామూలు రెసిడెన్స్ లుక్ మేడం, హోటల్లో లేదు. డబ్బు ఖర్చు గురించి నేను మాట్లాడుతున్నాను అనుకోవద్దు గాని ఇలాగే ఉంచితే వెరైటీగా ఉంటుంది కదా. ఆఫ్ కోర్స్ మేడం, లోపల కూడా చూద్దామా? కీస్ మా కోడల దగ్గర ఉన్నాయి, షీజ్ ఆన్ ది వే. ఓకే. ఇంటికి తాళం వేయకుండా కనీసం తలుపులు కూడా మోయకుండా వచ్చేసాను స్వామి. మనిషి ఎలాగున్నా ఒంటి మీద డ్రెస్ ఉంది, అది చూసి ఎవరు రారులే. సారీ అత్తయ్య, లేట్ అయింది. ట్రాఫిక్ జామ్ అయిందమ్మా. సరే సరే సుబ్రహ్మణ్యం, మా అబ్బాయి గిరి, కోడలు హాయ్. నమస్తే అండి. నమస్తే అండి. వెళ్దామని. మీరు వెళ్ళండి అత్తయ్య, ముందు తనకు చూపిస్తూ ఉండండి, మేము వస్తాం. మరి కీస్ ఓపెన్ చేసే ఉందంట అత్తయ్య. ఓకే, మనం వెళ్దాం పద. చూసావా, రాత్రి అవన్నీ సర్దడం మంచిదైంది, లేదంటే అత్తయ్య బిర్యానీ మందు సెటప్ చూసి రచ్చ చేసేది. మా అమ్మ సంగతి తర్వాత దిల్లు, ఒకవేళ అగ్ని వస్తే చూద్దాం, ముందురా. రండి ఇంజనీర్ గారు. చెప్పండి మేడం. ఇదిగో ఇవే సోలార్ గీజర్స్. కావాలంటే మనం ఇంకొన్ని ఎక్స్టెండ్ చేసుకుందాం, ప్లేస్ కూడా ఉంది కదా. ఇది వాటర్ ట్యాంక్, కెపాసిటీ సరిపోతుంది. సరిపోతుంది మేడం. బాబా, అగ్ని భూత వైద్యుని తీసుకుని వచ్చాడు. నేను వాళ్ళని మేనేజ్ చేస్తాను, వీళ్ళ కిందకి రాకుండా చూసుకుని వెళ్ళు. రండి స్వామి, ఇదే ఇల్లు. రండి స్వామి రండి. చూసారా స్వామి, మందు తాగేసి బిర్యానీ తినేసి ఎంత నీట్ గా పెట్టేశాయో. ఇది దెయ్యాలు చేసిన పనిలా లేదే, మనుషులు చేసినట్టుంది. తలకాయ. ఇక్కడికి ఎవరొచ్చినా మళ్ళీ బయటకు వెళ్ళకూడదు సుబ్రహ్మణ్యం. సరే మేడం. చూసారా స్వామి, ఎవరొచ్చినా బయటికి వెళ్ళకూడదు అంటుంది. ఎవడు సుబ్రహ్మణ్యం అంట. విన్నారా స్వామి, రాత్రి కూడా ఇదే సౌండ్ వినిపించింది. అబ్బే, ఇది కొలగొట్టాల్సిన అవసరం లేదు, మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు. విన్నారా స్వామి, వాటికి అనుకూలంగా మార్చుకుంటాయట. నీకు దండం పెడతానయ్యా, తలపకుండా సమాధానం చెప్పండి బాబో. నాకెందుకో అనుమానం ఉందిరా, మనుషులేనని. ఉండు, నేను వెళ్ళి చూసొస్తాను. స్వామి నాకెందుకో భయంగా ఉంది స్వామి. ఎందుకురా భయం? ఇక వెళ్దాం. ఓకే మేడం. అమ్మమ్మ, ఇటువైపు ఎలా ఉంటుందో చూడు, నైట్ చాలా బాగుంటుంది. విన్నారా స్వామి? విన్నాను లేరా, నాకు చెవులు లేదు కదా. ఉండు, నేను వెళ్తాను. నేను బయట ఉంటాను. ఆ పని చెయ్యి. పిరికి సన్నాసి. ఏరా, బ్రతుకు మీద ఆశ లేదారా నీకు? ఉంటే నువ్వు పారిపో. ఏంట్రా చూస్తున్నావ్? దమ్ముంటే రారా, చూసుకుందా. ఈ పాటికి స్వామి ఆ దెయ్యాల పని పడుతుంటాడు.
అమ్మా నీకు దండం పెడతాను, నన్ను వదిలే తల్లి. నీకేం కావాలి తల్లి? లే. అమ్మా అమ్మా ఇదిగో నేను చెప్పినట్టు ఆ అగ్నికి చెప్పాలి. ఏం చెప్పాలమ్మా? అర్థమైందా? అర్థమైందమ్మా. తేడా వచ్చిందనుకో ఈ తాయెత్తి నీకు దక్కదు. నీకు దండం పెడతానమ్మా, అది లేకపోతే నా జీవనం గడవదమ్మా. ఏ దెయ్యం నా మాట వినదమ్మా. అందుకే ఈ ప్రాబ్లం తీరేక ఇస్తాను. ఊరికే కాదులే, నీకు ఫీజుగా 50,000 ఇస్తాను. ఒట్టు? బాబాయ్ మీద ఒట్టు. గాడ్ ప్రామిస్. థ్యాంక్స్ అమ్మా. సరే వెళ్ళు. అలాగే. యాక్టింగ్ యాక్టింగ్. అబ్బా అమ్మా అబ్బా అబ్బా, రే పోలీసు నన్ను కాపాడరా. అబ్బా అబ్బా, దెయ్యాలని వదిలేసేయా? రే పోలీసు, అవి సామాన్యమైనవి కాదురా. అదేమిటి స్వామి, ఏమైంది? కుళ్ళ పొడి చేయరా. నువ్వు ఒక పని చేయి, అమ్మవారికి పూజ చేయి. ఏ గుళ్ళో? గుళ్ళో కాదురా, ఈ ఇంట్లో. ఈ ఇంట్లోనా? మిమ్మల్ని కొల్లబొడిచి అంటే మరి నన్ను? అబ్బా ఏం కాదులేరా, అమ్మవారిలో కథలకు వచ్చే వరకు పూజ చేయి, అన్ని వదిలి వెళ్ళిపోతాయి. అమ్మవారిలో కదలిక? అదెలా స్వామి? అబ్బా అదంతేలేరా, అవే నాతో చెప్పాయి. ఏంటో అంతా అయమంగా ఉంది. అమ్మవారి విగ్రహం ఈ సైజ్ సరిపోద్దా? అది నేను చూసుకుంటాలేరా. అన్ని రెడీ చేసి నేను నీకు ఫోన్ చేస్తాను, అప్పుడు నువ్వు వచ్చేయి. అలాగే స్వామి. రే వచ్చేటప్పుడు ఎర్ర పంచు కట్టుకునిరా. నా దగ్గర ఎర్ర పంచి లేదు స్వామి, దీంతో అడ్జస్ట్ అయిపోయినా. పొడుస్తారు. ఇది నాది, నువ్వు కొత్తది కొనుక్కో. పో బండి స్టార్ట్ చేయి. అలాగే స్వామి. వెళ్దాం స్వామి. పోనీ. ఈ చెట్లన్నింటికి లైటింగ్ చేస్తే పైనుంచి వ్యూ బాగుంటుందమ్మా. అమ్మా ఇక వెళ్దామా? సరే. అవును, ఆ పేపర్స్ ఇవి నందిని. ఈరోజు మంగళవారం కదా అత్తయ్య, రేపిస్తామన్నారు. సరే పదండి. బ్రో, ఈ లెటర్ తీసుకెళ్లి మీ ఆవిడ కనబడేలా పెట్టు. పెడితే చదువుతుంది, చదివితే నిన్ను 10 నిమిషాలు ఎగిరెగిరి తన్ని 11వ నిమిషంలో నీకు విడాకులు ఇస్తుంది. ఇదిగో భాస్కరం, నిజంగా నువ్వు చెప్పినట్టుగాని జరిగితే జరుగుతాయ్యా, అది రూలు. మా సర్వీస్ లో మేమెంత మందిని చూడలే. అంటే మీరిద్దరు పెళ్లిళ్ళు చేయడమే కాకుండా విడదీస్తారు కూడానా? ఏ పెళ్లిళ్ళు చేసే పంతులు తద్దినాలు పెట్టట్లా? ఇది అంతే. ఫీజులు లాంటివేమీ అడగరు కదా. ఎందుకంటే ఇది నాకు విడాకులిస్తే ప్రథమ నీకు విడాకులిస్తుంది. తెలుసు. ఇదిగో ముందు నువ్వు వెళ్ళి పని చూడు, మేము ఎక్కడి నుంచో చూస్తాం. ఓకే. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? బయటికి వెళ్ళొస్తున్నా. మరి వంట వచ్చేస్తాడు? కొంచెం అర్జెంటు పనుంటేను. అర్జెంట్ పని ఉంటే చెప్పి వెళ్ళొచ్చు కదా. నువ్వు వచ్చే వరకు నేను కడుపు మార్చుకొని కూర్చోవాలా? అన్నాయ్, అక్క లెటర్ చదవక ముందే మనోని చితక్కొనేస్తుంది. ఇక చూస్తే డైవర్స్ గ్యారంటీ. చూసావా, ప్లాన్ అంటే ఇలా ఉండాలి. అప్పుడప్పుడు నీ బుర్ర కూడా బాగా పనిచేస్తుంది అన్నాయ్. ఇలా చెప్పా పెట్టకుండా వెళ్ళావంటే బాగోదు. వెళ్ళు, వెళ్ళి వంట చెయ్యి. చదువుతుందిరా. డియర్ రమణ, నీ పెళ్ళాం గయ్యాలని తెలిసినా దాని చుట్టూ తిరుగుతూ నన్ను పట్టించుకోవడం లేదు. నీకు నాకు ఒక పాప ఉందన్న సంగతి మర్చిపోకు.
ప్రథమతో నాకు విడాకి గ్యారంటీ. అన్నోయ్ పుడిచి పారేస్తుందేమో. పొడవనిరా మనకెందుకు. నీ అప్పుడే మర్చిపోయావా? ఇక్కడ ఈ అక్క ఏం చేస్తే అక్కడ ప్రథమకు కూడా అదే చేస్తుంది. కూర్చో. ఎందుకు? ఇవాళ వంట నేనే చేస్తాను. ఏంటి నమ్మట్లేదా? నిజం రాజా, ఇవాల్టి నుంచి నేనే వంట చేస్తాను. నువ్వు అలా కూర్చో. 5 నిమిషాల్లో వచ్చేస్తానే. ఈ అక్క స్కీమ్ ఏందన్నా? ఎగిరెగిరి తంతదనుకుంటే వంట చేస్తానంటుందేటి? అదేరా నాకు అర్థం కావట్లేదు. భోజనం రెడీ, తిను. ఇవాళ నేనే నీకు కలిపి తినిపిస్తానే. అన్నాయ్ గ్యారంటీగా దాంట్లో విషయం కలిపి ఉంటుంది. అవును రోయ్. ఏంట ఆలోచిస్తున్నావు రాజా? దా తిను. నువ్వు తినలే కమలా. ఏ రోజైనా నువ్వు తినకుండా నేను ఎప్పుడైనా తిన్నానో చెప్పు. అన్నాయ్ ఇది సగటు పెళ్ళాని చెప్పాల్సిన డైలాగ్ కదా. అబ్బా నేనంటే ఎంత ప్రేమో. తిన్ రాజా, ఇవాళ నేను కదా వంట చేసింది, అందుకే ముందు నువ్వు తినాలి. తిను. తిన్ రాజా. ఇదిగో నువ్వు తినకపోతే నా మీద ఒట్టే. అయిపోయాడ్రా, ఫినిష్. చూస్తూ చూస్తూ ఒక అమాయకుడిని చంపేస్తున్నాం కదరా. వెళ్ళి ఆపుదామా? ఏంటి ఆపేది? చూడక్కడ. తిను 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 తిను. మా మంచి రాజా తిను. అయిపోయాడ్రా. మా మంచి రాజా కదా. ఇంకొక ముద్ద తిను. తిను. బాగుంది కదా నా చేతి వంట? బానే ఉన్నాడు కదరా. విషయం కలపలేదేమో. విషం కలపుంటదేమో అన్నావు. గుడ్ బాయ్. నువ్వు అలా వెళ్ళి ఒక సిగరెట్ తాగేసిరా. నేను ఈ లోపు భోజనం చేస్తాను. ఓకేనా? ఓరి ఎదవా, నీ కుళ్ళు కుష్టాడియాలతో విడగట్టాల్సిన వాళ్ళని కలిపావు కదరా. ఇక నీకు ప్రథమక బొంగైనా విడాకులేవు. అదేంట్రా కథలా అడ్డం తిరిగింది? అయినా సరే రేపు ఇంకో ఐడియా వేస్తా. మూసుకొని పద పద. ఏంటి నారాయణ, బాబాయ్ అంత సీరియస్ గా ఉన్నాడు? ఏమో, మీరు వెళ్ళగానే ఎక్కడికెళ్లారత్తయ్య అని అడిగాడు. ఏం చెప్పారు అత్తయ్య? షాపింగ్కి వెళ్ళారా అని అన్నాను. వరంగల్కి ఎందుకు వెళ్ళారు అన్నాడు. ఎందుకు వచ్చింది నేను స్మైల్ చేసి వదిలేశాను. గిరి ఏం వంట చేయమంటావు? వాళ్ళని అడిగితే మొహమాటం కొద్దీ ఏమీ వద్దనే అంటారు బావగారు. అంతలేదు చిన్నత్తయ్య, నాకలాంటి మొహమాటాలు ఏం లేవు. ఏదో ఒకటి చేయి నారాయణ. మంచిగా ఉప్పు కారం దట్టించి మసాలా ఫుడ్ తిని ఎంత కాలం అయిందో. అది కడుప ఇంకేమన్నా? నిన్నగా చికెన్ బిర్యానీ తిన్నావు. బిర్యానీ అంటే పార్టీ వేర్ లాంటిది, ఎప్పుడో ఒకసారి. రెగ్యులర్ వేర్ లా మంచి మసాలా కూరలు లేవుగా బావా. పిన్ని, ఈ ఫ్యాట్ ఫ్యామిలీస్ ఉన్నారే, ఆకలికి నకనకలాడుతున్నా పచ్చి కూరలు కూడా ఇంతే తింటారు. ఫ్యాట్ ఫ్యామిలీస్ అంటే ఏంటి చిట్టి తల్లి? అదే పిన్ని, బలిసినోళ్ళు. ఏం చిట్టి తల్లి, వరంగల్ ఎందుకు వెళ్ళారు? 1000 స్తంభాల గుడి చూద్దామని. మరి వదినంటే వరంగల్ వెళ్ళారని చెప్పి అలా చెప్పిందా? అవును, వరంగల్ అంది. నువ్వేమో షాపింగ్ వెళ్ళానంటున్నావు. మీ సంగతి ఏంటో అసలు నాకేం అర్థం కావట్లేదు. నువ్వు కూడా ఏంటన్నయ్యా పిల్లలతో నవ్వుతూ మాట్లాడతావు? అసలు బాధ్యత లేదు నీకు. ఇందులో బాధ్యత రాహిత్యమే ఉందిరా.
అసలు ఆ అగ్ని దగ్గరికి చిన్నమాయను పంపించాల్సింది. దెబ్బ కిలోదలు పారిపోయేవాడు. చూసావా అన్నయ్య, అల్లుడు ఏదో చెప్పాలని ఇంకేదో చెప్పేస్తున్నాడు. ముందు అల్లుడు మనసులో ఉందో కనుక్కో. అసలు ముందు మీ బాధ ఏంటో చెప్పండి. ఏంటి శాంతి, నువ్వు కూడా బాధ్యత లేకుండా మాట్లాడతావు? ఇప్పుడు సినిమాకి వెళ్ళటం అవసరమా? అది కాదయ్యా శివ, అసలు నువ్వెందుకు సీరియస్ గా ఉన్నావు? ఏంటోదినా నువ్వు కూడా అలా మాట్లాడతావు? నువ్వు వెళ్ళి బుర్రకాయ వేసుకో, చెల్లెలు వస్తుంది. ఏంటి అమ్మొస్తుందా? నువ్వు కంగారు పడకు బాబు, మాకిది మామూలే, వదిలేసి. అవును రాముడు, మరి ఇప్పుడు ఆ ఇంటి విషయం ఎలా మేనేజ్ చేస్తారు? సిగ్గు లేకపోతే సరి. చిచ్చి, ఇల్లు మనమే కొనాల్సింది పోయి ఎలా మాట్లాడుతున్నారు చూడు. వదినా నీకే చెప్పేది, వెళ్ళి బుర్రకాయ వేసుకో, చెల్లి వస్తుంది. అక్క నిజంగానే వస్తుందేమో. లేదులే పిన్ని, ఆ ఇంటి నుంచి అత్తయ్య మా ఇంటికి వెళ్ళింది, మేము ఇటు వచ్చాం. కాదు చిట్టి తల్లి, ఈ ఇన్నిసార్లు పక్కాగా చెప్తున్నారు. ఏంటమ్మా నువ్వు కూడా వాడు మాట్లాడంతో? ఏంటండి ఈయన బాధ? ఉదయం నుంచి ఇలాగే ఉన్నాడు పిన్ని. మీరొచ్చిన దగ్గర నుంచి ఇదే వరసమ్మా. ఇంట్లో ఒక్కొక్కరికి బాధ్యత లేదు. ఏంటి మావయ్య, మేము వస్తే బాధ్యత లేదంటారేంటి? ఎవరికి, మీకా మాకా? శివానే చెప్తాడులేరా. ఇప్పుడు మన అందరం కలిసి అడగాలని చూస్తున్నాడు. అమ్మా మీకు దన్నం, ఇప్పుడు అడిగే ప్రోగ్రాం పెట్టుకోకండి. ఈ రాత్రికి మేము అమ్మవారి గెటప్ కి రిహార్సల్స్ వేసుకోవాలి. వదినా వెళ్ళి బుర్రకాయ వేసుకో, వచ్చేస్తుంది. వీడేంటి నీ బుర్రకాయ వెనకబడ్డాడు? అదే నాకు అర్థం కావట్లేదు. ఏంటని అడిగితే చెప్పడు. సరే ఉండండి, టీ తీసుకొస్తాను. నువ్వుండక్క, నేను వెళ్ళి మిర్చి బజ్జీ తీసుకొస్తాను. తనకెందుకు బుర్రకాయ?